ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం, ఏమైంది? పామ్ మేడం. ఎక్కడా? పేషెంట్ రూమ్ లో. పద. పామెక్కడా? ఇందాక ఇక్కడే చూసాను మేడం. సరే, నువ్వు వెళ్ళి వేరే సెలైన్ బాటిల్ తీసుకొచ్చి పెట్టు. ఓకే మేడం. హ్మ్. వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసి శ్రీమాత్రే నమః. భగవతి హేషితి కంఠ కుడుంబిని భూరి కుడుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని. ఇప్పుడెవరు కాపాడతారా నిన్ను? రే పదండ్రా.
శరణ్య ఒక్కతే కదా వెళ్తోంది. వాళ్ళందరూ ఎందుకలా భయపడి పారిపోతున్నారు? అటు చూస్తేనేమో సమీర పాము అంటుంది, వీళ్ళేమో ఎద్దు అన్నారు. ఇంతకీ వీళ్ళసలు ఎందుకు పారిపోతున్నారనేది నాకు అసలు ఏం అర్థం కావడం లేదమ్మా. నాకు అర్థమై ఉండదమ్మే. ఏమర్థమైంది? ఎందాక గుడి పంతులు గారు తనని వాహన పూజ చేయమని చెప్పుండారు కదా. తన పూజ చేస్తా ఉండదు కదా, అందుకే ఆ వాహనాలు వచ్చి తనని కాపాడుతా ఉండాయేమో. మనం పాపులం కదా, మనకు కనబడట్లేదు. నిజమా? నిజమో అబద్ధమో ఎంతకైనా మంచిదమ్మే. పదమ్మి, మనం వెళ్ళిపోదాం. లేదంటే అవి వచ్చి మన మీద దాడి చేస్తాయి. పద. త్వరగా ఈ నీటిని కోనేట్లో కలపాలి. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి. పంతులు గారు, అభిషేకం నీళ్లు తీసుకొచ్చాను. మంచిదమ్మా. ఇప్పుడు ఈ అభిషేకం నీటిని తీసుకెళ్లి కోనేట్లో కలపాలి. అప్పుడు మీ కుటుంబానికున్న కలిదోషం పోతుంది. ఆ తరువాత మీ అత్తయ్య గారికి పూజ చేసిన కుంకుమనిస్తాను. అమ్మా, ఒక 1 అవర్లో పిన్ని ఖచ్చితంగా కోలుకుంటుందని నా మనసు కనిపిస్తుందమ్మా. ఆ దేవుడు మనకు అన్యాయం చేయడు. డాక్టర్ గారు 1 అవర్ అని చెప్పారు కదా. టెన్షన్ పడకుండా వెయిట్ చేద్దామమ్మా. అమ్మి, చూసుండావా? ఆనంద పేరు ప్రాణాలతో బయటపడుతుందని వీళ్ళంతా చాలా నమ్మకంతో ఉండుండారు. అనన్య, 2వ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయింది. అప్పుడు ఎలకొచ్చి కాలు కొరికింది. ఇప్పుడు పాము వచ్చి ఐడియాని పాడు చేసింది. లేదంటే ఈ పాటికి చాలే ఆపు. ఎలకంట పామంట, కుక్కంట నక్కంట. ఈ స్పృహలో లేని ఆనంద భైరవిని మనమేం చేయలేకపోతున్నాం. ఇంకా తను కాన్షియస్ గా ఉంటే ఏం చేయగలం? లేదు, ఇవాళ ఆనంద భైరవి ప్రాణం తీసే మనం ఇక్కడి నుంచి కదలాలి. ఇంకా నర్సుగా ఉద్యోగం చేసుకుంటా ఏం ఉండిపో, సరిపోతావు. మీరు సంపేది లేదు, ఆవిడ సచ్చేది లేదు. ఎలా చావదో అది చూద్దాం.